ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయనను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయనను పిడుగుద్దులు గుద్దినారు, ఆయన అపహాసించినారు. ఇదిగో నజరేయుడైన యేసు, ఎవరు నీకు వీపు మీద గుద్దుతున్నారు చెప్పు, ఎవరు వీపు మీద గుద్దుతున్నారు చెప్పు అని అపహాసించినారు. ఆయన గడ్డము ప్రీకినారు, సమాజం ఎదుట ఆయనను దోషిగా నిలబెట్టినారు, ఆయన ముఖము మీద ఉమ్మివేసినారు, ఆయన చెంపకు చల్లుమని కొట్టినారు, ఆయన వస్త్రాలు తీసివేసి చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఆయనకు 39 కొరడాల దెబ్బలు, ఆయన వీపంతా కూడా 39 కొరడాల దెబ్బలతోన ఆయనను కొట్టినాడు. దాదాపు 3 కిలోల 900 గ్రాముల మాంసము సజీవుగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకు నా కొరకు బయటికి పెరికి వేయించుకున్నాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తంగా మార్చబడింది. 10,000లో అతి సుందరుడు, ఆ పురుషులలో 10,000 మందిలో ఇట్టే మన యేసయ్యను గుర్తుపట్టొచ్చు, అంత సుందరుడు మన యేసయ్య. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? నీ కొరకు నా కొరకు నడినెత్తు నుంచి అరికాలు వరకు ఆయన శరీరం అంతా గాయపరుచుకున్నాడు. ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు పొట్టు వరకు సిలువలో కార్చినాడు. ఆయన ప్రేమ ఆ భారమైన 150 కిలోల ఆ సిలువ మ్రానును మోస్తూ ఆ యెరూషలేము వీధులలో ఆయన పడుతూ లేస్తూ ప్రయాణం చేసినాడు. ఆ గొల్గొతా అనే కొండ మీద ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టించుకొని తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ ఒక పక్కన వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఓ పక్కన మనుషుల మాటలు వేదన, ఒక పక్కన శరీరంలో ఉన్న ఆ గాయాల ద్వారా కలుగుతున్న నొప్పి, ఓ పక్కన ఇక అయిపోయింది ఆ బాధ అంతా భరించలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఓ పక్కన దాహం అని అలమటిస్తూ ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? మనుషుల ఎడల ఇదిగో అందరి కొరకు పరలోకమందున తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. ఇది ఆయన ప్రేమ.